వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు మే 26వ తారీఖు సోమవారం. ఈరోజు మరి చతుర్దశి తిథి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం అమావాస్య. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ భరణి నక్షత్రం ఉదయం 8 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం కృత్తిక నక్షత్రం 5 గంటల 33 నిమిషాల వరకు ఉంటుంది. అంటే ఈరోజు 2 నక్షత్రాల యొక్క కలయిక. ఇక ఈరోజు వట సావిత్రి వ్రతంగా పేర్కోవటం అనేది కూడా ఉంటుంది. అలాగే మరి శని జయంతి రాత్రిపూట చేసుకునే వాళ్ళకి ఈరోజు మరి రాత్రి చేసుకునే వాళ్ళకైతే అనుకూలం. ఇక మిగతా విషయాల్లోకి వచ్చేటైతే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు, ముందుగా మేష రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేష రాశి వారికి అయితే కనుక ఆర్థికంగా కొంత పురోభివృద్ధి అయితే కనిపిస్తుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు ఈరోజు గట్టిగా చేసుకోవచ్చు. సంతాన విషయంలో అభివృద్ధి కనిపిస్తోంది. ఏవైనా కొత్తవి సమకూర్చుకోవాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. తొందరపాటుతోనే ఇబ్బందులు తెచ్చుకోవటం తప్ప సాధ్యమైనంత వరకు కూడా మీరు ఏది ఎలా జరగాల అనే దానికి వదిలేస్తే కనుక ఈరోజు హాయిగా ప్రశాంతంగా పనులన్నీ పూర్తయ్యే పరిస్థితి ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ కూడా ఎంతో కొంత యోగ్యత కలిగిస్తాయి. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ఉపయోగం ఉంటుంది. ఈరోజు కనుక మరి ఏదైనా కానీ ఎక్కువగా భరణి నక్షత్రం వారికి అనుకూల స్థితి ఎక్కువ ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఇతరత్ర ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. గొంతుకు సంబంధించిన విషయాల్లో కానీ, తర్వాత మరి ఊపిరితిత్తులకు సంబంధించిన విషయాల్లో కానీ కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఆడవాళ్ళ వల్ల కొంతవరకు ఇబ్బందులు, తగువులు ఏర్పడే పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. కొత్తగా సంతానం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. ఇక ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు మరి రోహిణి నక్షత్రం వారికి మరింత అనుకూలత ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి సద్వినియోగం అవటం అనేది అయితే ఉంటుంది. సినీ రంగంలో ఉన్న వాళ్ళకి, సాంస్కృతిక రంగంలో ఉన్న వారికి ఈరోజు చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. సంతానపరంగా కూడా అభివృద్ధి అనేది ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. ఎటు చూసినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఈరోజు ఏదైనా సరే ఇబ్బంది ఉంటే కొద్దిగా అధిక ధన వ్యయం అనేది తప్ప ఇతరత్ర అన్ని విధాల ప్రోత్సాహకరమైన, సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అవసరం. ఈరోజు మరి ఆరుద్ర నక్షత్రానికి మినహాయించి మిగతా 2 నక్షత్రాల వారికి మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. కర్కటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా లాభపడతారు. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇటు వ్యాపారస్తులకి, స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, స్త్రీలకి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి ఎక్కువ శాతం మందికి అయితే కనుక ఈరోజు లాభకరంగా, సంతృప్తికరంగా, ప్రోత్సాహకరంగానే కనిపిస్తుంది. ఆడవాళ్ళ విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటమని, లేదా వ్యసనాలు ఉన్నవారు కూడా ఆ వ్యసనాల రూపేణ ఇబ్బంది పడడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఆ విషయాల్లో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు మరి ఆశ్లేష నక్షత్రం వారికి, పునర్వసు నక్షత్రం వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవుతుంది. క్రమంగా వృత్తి ఉద్యోగాల్లో వచ్చే ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. కొత్తగా ఉద్యోగం కావాలి అనుకునే వారు కూడా వారి ప్రయత్నాలు గట్టిగా మొదలెట్టినట్టయితే రానున్న 2-3 రోజుల్లో కొత్తగా శుభవార్తలు వినే పరిస్థితులు అయితే ఉంటాయి.
కొత్తగా వివాహం కావాలనుకునే వారు వారి ప్రయత్నాలు కూడా గట్టిగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ గట్టి అనే పదం ఎందుకు వాడటం అనేది ఉంటుందంటే కనుక ప్రస్తుతం వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఏ పనిలో అయినా సరే బాగా శ్రమ పడితే తప్ప విజయం రాదు అనే సత్యాన్ని మనం మరవకూడదు. కనుక ప్రతి పని పూర్తవుతుంది కానీ ఎంతో కొంత అలసట, కొంత తిరకాసులతోనే పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. పుబ్బా నక్షత్రం వారికి మరి ఎక్కువగా అనుకూలత ఈరోజు ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు అయితే కనుక కొంత జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కానీ ఇతరత్ర కానీ కొంత ఏదైనా సరే ఆకతాయిల వేధింపులకు కానీ ఇతరత్ర వేధింపులకు కానీ గురయ్యే పరిస్థితులు అయితే లేకపోలేదు. కనుక ఆయా విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా తీసుకోండి. తర్వాత బాగా స్నేహితులను కూడా అతిగా నమ్మటం, వారు ఏదైనా సరే ఫంక్షన్స్కి కానీ ఇతరత్ర పిలిస్తే కొంత జాగ్రత్త వహించి అచితూచి అడిగేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లేదంటే లేని కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి కూడా లేకపోలేదు. ఇక ఇతరత్ర ఈరోజు అయితే కనుక చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, బీమా రంగంలో ఉన్న వారికి అనుకూలత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. న్యాయవాద వృత్తిలో ఉన్నవారు కూడా ఎక్కువ శాతం లాభపడతారు. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక లాభం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఏదైనప్పటికీ కూడా ఒక ఉత్తర నక్షత్రానికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి ఎంతో కొంత మంచి ఫలితాలు అయితే ఉంటాయి. తులారాశి వారైతే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా మీరు ఎంతో కొంత వాటిని ముందుకు తీసుకెళ్తారు. ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ఆడ బంధువుల వల్ల సమస్యలు రావచ్చు. గొంతుకు సంబంధించినవి కానీ థైరాయిడ్ ఉంటే కనుక వాటి పరంగా కానీ ఇబ్బందులు పడే అవకాశాలు అయితే లేకపోలేదు. సంతాన విషయంలో కొత్త ప్రయోగాలకి, కొత్త ఆలోచనలకి తావివ్వటం అనేది అయితే కనిపిస్తుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు మీద ఏదైనా సరే పెట్టుబడులు పెట్టచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక లాభం ఉంటుంది. స్వాతి నక్షత్రం వారికి ఈరోజు అనుకూలత తక్కువ ఉంటుంది. వృశ్చిక రాశి వారైతే కనుక ఈరోజు మీరు ఏ పని అనుకున్నప్పటికీ కూడా క్రమంగా ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. తర్వాత ప్రేమ పెళ్ళిళ్ళ కోసం ఉంటే కనుక ఆ పెళ్ళిళ్ళు మరింత తేలిగ్గా అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇతరత్ర పెళ్లికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య స్వల్ప విరోధాలు చోటు చేసుకుంటాయి. అనుకోని ప్రయాణాలు వాటిల్లచ్చు. అమ్మ వైపు ఉండే బంధువుల పరంగా ఏమైనా సరే కొంత కలహాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా జ్యేష్ఠ నక్షత్రం వారికి, విశాఖ నక్షత్రం వారికి అనుకూలత ఎక్కువ ఉంటుంది. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే కళారంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వారికి మాత్రం కొత్త అవకాశాలు వచ్చి కొంత అభివృద్ధిదాయకంగా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. నాన్నగారు అటువైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఏవైనా సరే సంతాన విషయంలో మీరు చేసే ప్రయత్నాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు అయితే లేదా అపార్థాలు దారితీసే పరిస్థితులు అయితే ఉత్పన్నం కావచ్చు. కోర్టు వ్యవహారాల్లో ముందుకెళ్ళగలుగుతారు. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకుని ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి పొందలేకపోయే పరిస్థితి ఎదుర్కోవచ్చు. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి ఎంతో కొంత అభివృద్ధి ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఇంట్లోనే మనకి శత్రువులు తొంగి చూడటం అనేది అయితే కనిపిస్తుంది. సంతాన విషయంలో కూడా ఏదో రకమైన అలజడి తొంగి చూస్తుంది. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు పురోభివృద్ధి సాధిస్తారు. కొత్తగా ఇల్లులు కానీ, భూములు కానీ, వాహనాలు కానీ కొనాలంటే కనుక సాధ్యం అవుతుంది. ఇక భార్య పేరుతో భర్త కానీ, భర్త పేరుతో భార్య కానీ చేసే వ్యాపారాల్లో ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది.
కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు మరి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి యోగదాయకం ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఏదైనా సరే ఒక ముఖ్యమైన విషయంలో కొంత ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇల్లులు కొనాలన్నా, భూములు కొనాలన్నా, వాటికి సంబంధించిన వ్యవహారాలు, వాహనాలు తీసుకోవాలన్నా కూడా మనకి ఆశాజనకంగానే ఈరోజు ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. అమ్మగారి వల్ల ఒక ముఖ్యమైన వ్యవహారం ఒక కొలిక్కి లేదా అటువైపు ఉండే బంధువుల ద్వారా మన యొక్క వ్యవహారాలు ఒక కొలిక్కి రావటం అనేది అయితే సంప్రాప్తిస్తుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి నోరు తీపి చేసుకునే పరిస్థితి ఉంటుంది. కొత్తగా ఉద్యోగం కావాలి అనుకునే ప్రయత్నించే వారి ప్రయత్నాలు పెద్దగా ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా శతభిష నక్షత్రం వారికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి యోగదాయకంగా ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో అయితేనేమి, ఆరోగ్యపరంగా అయితేనేమి, ఆడవాళ్ళ సంబంధించిన వ్యవహారాల్లో అయితేనేమి అచితూచి అడుగు వేయటం అనేది మంచిది. ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా ఇతరత్ర మనం స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఇతరత్ర ఏమైనా సరే సంబంధ బాంధవ్యాల విషయంలో అయితేనేమి, తర్వాత మన యొక్క వ్యసనాల విషయంలో కానీ అచితూచి అడుగు వేయటం అనేది ఈరోజు వాటి వల్ల నష్టపోయే పరిస్థితులు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో ముందుకెళ్తారు. సంతాన విషయాల్లో ఏదో రకమైన తలనొప్పులు అయితే తప్పవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. ఇక ఈరోజు మనకి ఉత్తరాభద్ర నక్షత్రం తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి ఎంతో కొంత యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు.